ఈ వీడియో చూసే ముందు మిగతా 4 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరీనా వ్యూ అపార్ట్మెంట్స్ పార్కింగ్ ఏరియాలో తెల్ల రంగు కారు వచ్చి ఆగింది. అందులో నుండి సంతోషంగా నవ్వుతూ ఒక 29 సంవత్సరాలు ఉన్న ఒక లేడీ కిందకు దిగింది. ఆ రోజు తను ఏదో గొప్ప విజయం సాధించినంత ఆనందంగా కారు దిగి తన అపార్ట్మెంట్కి నడుచుకుంటూ పైకి వెళ్ళింది. సరిగ్గా తన అపార్ట్మెంట్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాలని చూసింది. కానీ అప్పటికే డోర్ ఓపెన్ అయి ఉంది. ఒక్క క్షణం తనకి ఏమీ అర్థం కాలేదు. మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళింది. లోపల మొత్తం చీకటిగానే ఉంది. కానీ పైనుండి ఎవరో నవ్వుతున్న శబ్దాలు వినపడుతుంది. తన చేతిలోని డాక్యుమెంట్స్ అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెంటనే పరుగులు తీస్తూ పైకి వెళ్ళి చూసింది. అసలు తన ఇంట్లో తన కూతురు తప్ప ఎవ్వరూ ఉండరు. దూరం నుండి రూమ్లో తన కూతురితో ఎవరో ఆడుకున్నట్లు గమనించింది. మెల్లగా రూము తలుపును పూర్తిగా ఓపెన్ చేసి చూసింది. అలెక్స్, నువ్వా అని ఆశ్చర్యంగా అడిగింది ఇషా. మైరాతో ఆడుకుంటున్న అలెక్స్ ఇషా వైపు చూసి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడించాడు. ఎలా ఉన్నావు ఇషా? అసలు నువ్వు ఇక్కడెందుకు వచ్చావు? కొంచెం కోపంగా అడిగింది ఇషా. నా కూతురితో ఆడుకోవాలనిపించింది, నిన్ను కూడా చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నవ్వుతూను మైరాను ఎత్తుకున్నాడు అలెక్స్. కోపంతో అలెక్స్ చేతులలో నుండి మైరాని లాక్కుంటూ నీ కూతురు కాదు, నా కూతురు అని విరుచుకుపడింది ఇషా. ఇంతలోనే మైరా ఏడవడం మొదలుపెట్టింది. అదేంటి ఇషా అలా మాట్లాడతావు? మైరా మన కూతురు. 5 ఏళ్ల ముందు మైరా నా కడుపులో ఉన్నప్పుడు నీ స్వలాభం కోసం, నీ బిజినెస్ కోసం నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. అప్పుడు నేను అనుభవించిన నరకం నీకు తెలుసా? అలెక్స్ ఒక్కసారిగా మౌనం అయిపోయాడు. ఒక ఆడదానికి కాన్పు జరుగుతున్నప్పుడు తన భర్త పక్కన ఉంటేనే ఆమెకు ధైర్యంగా ఉంటుంది. అలాంటిది నన్ను పట్టించుకోలేదు. నువ్వొక క్రిస్టియన్ అని తెలిసి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా జీవితానికి మంచి బహుమతి ఇచ్చావు అలెక్స్ అంటూ కంటనీరు పెట్టుకుంది ఇషా. నా తప్పు తెలుసుకొని మీ దగ్గరికి అన్నీ వదులుకొని వచ్చేశాను. మీరు లేకపోతే నేను ఉండలేను ఇషా. దయచేసి వెళ్ళిపో ప్లీజ్ అని ప్రాధేయపడింది ఇషా. అది విన్న అలెక్స్ బాధతో అక్కడి నుంచి వెనుతిరిగాడు. దారిలో వెళ్తూ ఇషా టేబుల్ పైన పెట్టిన డాక్యుమెంట్ చూసి, నువ్వు కన్న కల ఈ రోజుటితో తీరిందా ఇషా అని ప్రొఫెసర్ మిత్ర దగ్గర ఆర్కియాలజీ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చిన డాక్యుమెంట్ను చూస్తూ అలెక్స్ ఇషాను అడిగాడు. నీతో కలిసి జీవితాన్ని ఒక అందమైన పయనంలా మార్చుకోవాలనుకున్నది నా కల. కానీ అది ఎప్పుడో చెరిగిపోయింది. గుండెను రాయి చేసుకొని సమాధానం ఇచ్చింది ఇషా. మాటలు రాక అలెక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మొత్తం ఇషా అలెక్స్ గురించి ఆలోచిస్తూ కుమిలిపోయింది. రాత్రంతా మైరాను తన గుండెలకు హత్తుకొని పడుకుంది. ఎన్నో పోరాటాలు చేసి మరి అలెక్స్ను పెళ్లి చేసుకుని తన జీవితం నాశనం చేసుకుందని తనను తానే అసహ్యించుకుంది. మరుసటి రోజు తెల్లవారుజామున ఇషాతో పాటు మైరా కూడా రెడీ అయింది. ఉద్యోగంలో మొదటి రోజు అయినందువలన కొంచెం ఆసక్తిగా ఉన్నా ముందు రోజు జరిగిన సంఘటనలు ఒక రకంగా ఇంకా తనను పీడిస్తూనే ఉన్నాయి. మైరా కూడా కారు ఎక్కగానే ఇద్దరు ఇంటి నుండి కారులో బయలుదేరారు. మైరాను మొదట తన స్కూల్ దగ్గర విడిచి ఇషా అక్కడి నుంచి తన జాబ్ చేసే ప్రదేశానికి బయలుదేరింది. ప్రొఫెసర్ మిత్ర ఇషతో కూర్చొని ఎన్నో మంతనాలు జరిపి తన విఘ్నతను మెచ్చి మంచి పదవితోనే సత్కరించారు. ప్రతి సర్వేలో ఇషా కీలక పాత్ర నిర్వహించేది.
అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు ఈషా ఇంటికి ఆలస్యంగా వెళ్ళింది. అపార్ట్మెంట్ వాకిలికి లాక్ వేయలేదు. తన పక్కన ఉన్న అపార్ట్మెంట్లోనే ఉన్న స్నేహితురాలు మైరా వచ్చిన సంగతి తెలుసుకొని ఇంటి గడి తీసి లోపలికి పంపించింది. అది తెలుసుకున్న ఈషా లోపలికి వెళ్ళి మైరాను పిలిచింది. కానీ సమాధానం రాలేదు. తన గదిలోకి వెళ్ళి చూసింది. మైరా చాలా తీక్షణంగా ఏదో పుస్తకాన్ని చదువుతుంది. ఏం చదువుతున్నావు మైరా అంటూ ఆ బుక్ తీసుకొని చూసింది. బుక్ మొత్తం ఏదో అర్థం కాని వింత భాషలో రాసుంది. ఏంటది అని సందిగ్ధంలో అడిగింది ఈషా. మైరా నుండి సమాధానం లేదు. అసలు ఇదేం లాంగ్వేజ్ మైరా, నీకు అసలు అర్థం అవుతుందా అని నవ్వుతూ తర్వాత పేజీకి వెళ్ళింది. అందులో చిత్రం చూసి భయానికి గురైంది ఈషా. ఆ చిత్రంలో ఏవో వింత ఆకారాలు ఉన్నాయి. మెల్లగా మైరా వైపు చూపు తిప్పింది. ఇన్ఫర్నల్ భాష మమ్మీ, నరకంలో రాక్షసులు మాట్లాడుకునే భాష అని బదులిచ్చింది మైరా. అప్పటికే సగం పుస్తకం చదివేసింది. నీకు ఇది అర్థమైందా మైరా, ఏదో నటిస్తుందేమో అన్న సందిగ్ధంలో అడిగింది ఈషా. సాతాను ప్రభువు గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి, అంతేకాకుండా చాలా విషయాలున్నాయి మమ్మీ. దియాజుం జం ఉయా కుంకుం ముజరాం వాల్కరా. మైరా నుండి ఆ భాష వింటూనే ఈషాలో వణుకు పుడుతుంది. అంటే డెత్ ఈజ్ ద డెస్టినీ అండ్ హెల్ ఈజ్ ఇట్స్ డెస్టినీ. మరణం విధి మరియు నరకం దాని గమ్యం అని చెప్తుండగానే ఈషా మైరా చెంప పగలగొట్టింది. ఎవరే నీకు ఇది ఇచ్చింది అని కోపంలో మైరాను చెడాపెడా వాయించింది. కానీ మైరా సమాధానం ఇవ్వలేదు. చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ జరిగిన తర్వాత ఆ పుస్తకాన్ని తీసి మైరాకి దూరంగా ఉంచాలని తన బ్యాగ్లో వేసుకుంది. తెల్లవారేసరికి పారివేయాలనుకుంది ఈషా. కొద్దిసేపటికే తర్వాత మైరా పడుకుంది. కానీ ఈషా మాత్రం తన పనిలో మునిగిపోయింది. రాత్రి సుమారుగా 2:30 పని చేసుకుంటూ టేబుల్ పైన నిద్రపోయింది ఈషా. ఇల్లు మొత్తానికి ఈషా, మైరా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇద్దరు గాఢ నిద్రలో ఉండగా ఈషా బ్యాగ్ నుండి ఒక వెలుతురు రావడం మొదలుపెట్టింది. పాన్పు మీద పడుకున్న మైరా ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంది. తన కళ్ళు పెద్దవిగా నీలం రంగులోకి మారింది. కానీ పాన్పుపై నుండి లేవలేదు. మైరా కళ్ళు తెరిచి మరుక్షణం ఈషా బ్యాగు నుండి వెలుతురు ఆగిపోయింది. ఇల్లు మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. సరిగ్గా 15 నిమిషాల తర్వాత ఎందుకో ఈషాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది. ఏదో సన్నగా ఒక శబ్దం ఈషా చెవులకు తాకుతున్నాయి. లిరాష్ టసా వెఫా వెల్ బెలేత్ అని సన్నగా క్రింద వైపు నుండి శబ్దం వినిపిస్తుంది. వెంటనే ఈషా నిద్రలేచి బెడ్ వైపు మైరా కోసం చూసింది. అక్కడ లేదు. కుర్చీలో నుంచి లేచి రూమ్ బయటకు వచ్చి చూసింది. ఇల్లు మొత్తం చీకటిగా ఉన్న హాల్లో మాత్రం కొవ్వొత్తి దీపం వెలుతురు కనపడుతుంది. ఈషా మెల్లగా కిందికి దిగింది. లిరాష్ టసా వెఫా వెల్ బెలేత్. గొంతు వింటుంటే మైరా లాగానే ఉంది, ఏదో జపిస్తున్నట్టుగా. అసలే ఇంట్లో ఒంటరిగా ఉన్న ఈషాకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తన నోట మాట రావట్లేదు. కిందకు దిగి హాల్వే నుండి మెల్లగా తొంగి చూసింది. హాల్ మధ్యలో వెలిగించిన క్యాండిల్ దాని ముందర మైరా కూర్చొని జపిస్తోంది. ఆ హాల్వేలో అడుగులో అడుగేసుకుంటూ మైరా దగ్గరికి వెళ్ళి చూసింది. ఆ రోజు సాయంత్రం మైరా చదువుతున్న అదే పుస్తకం. మైరా అది చదువుతుండగానే లాక్కొని చివాట్లు పెట్టి తనను కూడా లాగేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈషా.
వెళ్ళిపోవడంతో కొవ్వొత్తిని ఆర్పేయడం మర్చిపోయింది. ఆ మరుక్షణం దీపం రంగు నీలంగా మారి ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం అలుకుంది. మరుసటి రోజు తెల్లవారి మైరాను స్కూల్లో వదులుతుండగా ఇషాకు ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చిన అర్ధగంటకు ఇషా క్యాథలిక్ ఫాదర్ జోసెఫ్ను ఆయన నుండే మినిస్ట్రీ గార్డెన్లో కలుసుకుంది. అలెక్స్ నాకు మొత్తం అంతా చెప్పాడు. ఇషా దగ్గరుండి మీ పెళ్లి జరిపించిన వాడిని కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు నీకు అవసరమైనా లేకపోయినా మైరాకు నాన్న అవసరం. దేనిని సాధించాలని పోయాడో దానిలో చేతిలోనే